అందరికీ నమస్తే అండి. నా ఛానల్కి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఇగోండి మనం ఒక శివాలయం అండి, పెందుర్తిలో ఉన్న శివాలయంకి వచ్చే విశాఖపట్నం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది ప్రశాంతి నగర్లో ఉన్న శివాలయం అండి. ఇది స్వయంభూ దేవాలయం అండి. పాతకాలంలోని పొలంలోని దొరికారండి ఈ శివుడు. అయితే ఈ పెందుర్తి గ్రామస్తులైన ఒక ఫ్యామిలీకి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను తీయండి అనేసి ఆయన చెప్పడం అయితే జరిగిందంట. పరమేశ్వరుడు వెంటనే వచ్చి ఆ ఏరియాలో చూస్తే అక్కడ శివలింగం దొరికిందంట. ఎంత తవ్వినా అది తీయలేపారండి. లోపలికి ఉండడంతో స్వయంభూగా వెళ్ళడంతో అప్పుడు అక్కడే ఆయనకి గుడి కట్టి పూజలు స్టార్ట్ చేశారట. ఇప్పుడు చాలా అభివృద్ధి చెంది గుడి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి. చాలా బాగుంటుంది. అదే టైంలోనే ఇక్కడ రాగి చెట్టు యాప చెట్టు కూడా ఒకే దగ్గర చూడండి చూస్తున్నారు కదా, అదేనండి ఉండడం చూసారట. పుట్టడం రెండు ఒకసారి జరిగాయంట. అందువల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రెండింటికి ప్రత్యేకించి పూజిస్తారండి. ఈ పరమేశ్వరుని దర్శించుకుని ఒక్కసారి అభిషేకానికి ఉంటే అనుకున్నవన్నీ జయమవుతాయండి. మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఇది విశాఖపట్నం నుంచి పెందుర్తికి ప్రశాంత నగర్ ఏరియాలో ఉందండి. ఈ శివాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి. మీరు కూడా వెళ్ళి దర్శించండి. ఇగోండి పరమేశ్వరుడు భూమి లోపల గుడిలోనే లోపలికి ఉంటారు. చూడండి మీరే స్వామివారిని దర్శించుకోండి. ఈ టెంపుల్ నిత్యం కూడా ఖాళీ ఉండదండి. ప్రతి సోమవారం ఎంతమంది జనం వస్తారంటే అంత జనం వస్తారు. కార్తీక మాసంలో అయితే ఇంక అస్సలు మరి చెప్పక్కర్లేదు. ఇంక కొన్ని వందల వేల మంది జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి. ఇదిగోండి ఇక్కడే ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కొలువై ఉందండి. స్వామివారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు మనమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల శివాలయం మొత్తం అంతా చూపిస్తున్నాండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవతామూర్తులు శ్రీవల్లి దేవస్థానగా సమీపంలో వేచేసిన స్వామివారండి. ఇదిగోండి పరమేశ్వరుడికి ఇక్కడ కోనే దీపారాధన చేసి ఆ దీపాలు వదులుకుంటారండి. ఈ గుడిలో మాత్రం మీరు దర్శించండి.